యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్, జమాయతే ఇస్లాం హింద్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్త 9వ ఖురాన్ కంఠస్థ పోటీల్లో భాగంగా ప్రకాశం జిల్లా సెమీఫైనల్ కార్యక్రమం మార్కాపురం చిన్న మసీదు ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు పాల్గొనగా మొదటి బహుమతిలో ముసాబ్ అలీఖాన్, షుఐబ్ అలీఖాన్, ఆఫియా, సాకిబ్ ఖాన్లతో పాటు 30 మంది విజేతలకు A1 గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ షంషీర్ అలీబేగ్, జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు అష్రఫ్ అలీ బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన A1 గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ షంషీర్ అలీబేగ్ మాట్లాడుతూ, ఖురాన్ కంఠస్థ పోటీలు చిన్నపిల్లల్లో బాల్యం నుంచే ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి ఇదొక సువర్ణ అవకాశమని, సాంకేతిక పరికరాలైన మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ల దుర్వినియోగం వల్ల నైతిక విలువలు పతనమవుతున్న తరుణంలో పిల్లల్లో నైతికత చిన్న వయసు నుంచే ఖురాన్తో సంబంధం ఏర్పరిస్తే భవిష్యత్తులో ఒక గొప్ప ధార్మిక సమాజం ఉనికిలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.